ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 28 వరకు వాక్యము. మత్తయి సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 28 వరకు వాక్యము. నన్ను అనుసరింపు కోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు రాజుగా వచ్చు దృశ్యమును చూచినంత వరకును మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని శిష్యులతో పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుడు మనందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. వాక్యము ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగినది, ఒక మనిషిని బలపరచగలిగినది, ఒక మనిషికి కావలసిన మార్గమును చూపించగలిగినది. వాక్యము దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ప్రణాళికను బయలుపరిచేది వాక్యము. అటువంటి వాక్యము ద్వారా యేసయ్య మనందరితోటి ప్రతి దినము మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు కొంత సమయము యేసయ్య నాతో ఏం మాట్లాడుచున్నారు, యేసయ్య నాకు ఏం సందేశాన్ని ఇచ్చుచున్నారు అని ఒకసారి ఆలోచించేద్దాం. ప్రతి మనిషి కూడా ఈ లోకములో పరిగెత్తుతూనే ఉన్నాడండి. ప్రయాసపడుతూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు, శ్రమ పడుతూనే ఉన్నాడు. శ్రమ చేసే ఒక వ్యక్తిని పిలిచి అడిగామనుకోండి, అయ్యా ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు ప్రయాస, ఎందుకు భారము, ఏం కావాలి నీకు అని అంటే ఆ మనిషి సమాధానం ఏంటండి అంటే సంతోషంగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, కొంత డబ్బు సంపాదించుకోవాలి, బిడ్డలు మంచిగా చదువుకొని ఉద్యోగస్తులై జీవితంలో స్థిరపడి వాళ్ళు పిల్ల పాపలతో బ్రతికితే చూడాలి అని చెప్పి ఆశ, గౌరవంగా బ్రతకాలి అనే ఆశ. ఇది ఒక మనిషికి ఉన్నటువంటి ఆలోచన. ఇంతకు మించి ఒక మనిషి లోకంలో చేయగలిగిన గొప్పతనం ఏమైనా ఉందా? ఏదైనా గొప్ప పని ఉందా? సంతోషంగా బ్రతకటం కన్నా, ఆరోగ్యంగా బ్రతకటం కన్నా, బిడ్డలు సంతోషంగా కలిగి జీవితంలో స్థిరపడటం కన్నా ఇంకా గొప్పగా ఏమైనా ఉందా? ఏం లేదు కదా. వీటి కోసము ఒక మనుష్యుడు లోకం వెనక పరిగెత్తుతూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు, శ్రమ పడుతూనే ఉన్నాడు. ఆశ చావక ఇంకా కూడా కూడబెట్టుకుంటూనే ఈ లోకంలో ఏదో సాధిద్దామని, ఎవరినో మెప్పిద్దామని ప్రయాస పడుతూనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నన్ను అనుసరించుకోరువాడు. ఒకవేళ ఆలోచించేద్దాం, యేసయ్యని నేను అనుసరించాను అనుకో, నాకేం దొరికిద్ది? యేసయ్య దగ్గర ఏముంది? నువ్వు దేనికోసమైతే లోకంలో ప్రయాసపడుతున్నావో అన్నీ కూడా యేసయ్య దగ్గర ఉన్నవి. సమాధానం కావాలా, ఆనందం కావాలా, ఆరోగ్యం కావాలా, భవిష్యత్తు కావాలా, ఆస్తిపాస్తులు కావాలా, సిరి సంపదలు కావాలా, నీకేం కావాలి? నీ ప్రయాస ఏదైనా కావచ్చు, వాటిని ఇవ్వగలిగినటువంటి దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనను అనుసరిస్తే చాలు,
నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో అది ఆయన వద్ద మాత్రమే లభించిద్ది. ఈ లోకపరమైనటువంటి సంతోషము, ఆనందము కొంతసేపేనంట. ఉదాహరణకి అన్నం తింటున్నావు అనుకోండి, చికెన్ బిర్యానీ తింటున్నావు. ఆ తినేటువంటి సంతోషం ఎంతసేపు ఉంటుంది ఒక మనిషికి? మహా అయితే 1 గంట ఉంటుందా? 2 గంటలు ఉంటుందా? అర్ధ గంట కూడా ఉండదండి. ఎందుకంటే తినేటువంటి ఆహారము నాలుక మీద ఉన్నప్పుడు మాత్రమే రుచి. నాలుక దాటిన తర్వాత ఆహారానికి టేస్ట్ లేదు, రుచి లేనటువంటిది. నాలుక మీద ఉన్నంత కాలం మాత్రమే ఆహారము నీకు రుచి అనిపించేది. నాలుక తర్వాత ఆహారానికి రుచి లేదు. కానీ నాలుక మీద ఉన్నప్పుడు కలిగేటువంటి భావన, ఓ నేను బిర్యానీ తిన్నాను కదా అనేటువంటి ఒక మాయలో నువ్వు ఉండిపోతావు తప్ప అది నిజం కాదు. గమనించండి, సాల్ట్ తీసుకోండి, సాల్ట్ చేతులు పట్టుకోండి, తెలీదు. నాలుక మీద వేసుకుంటే ఉప్పదనం తెలిసిద్ది. నాలుక టచ్ అవ్వకపోతే నీకు ఉప్పదనం తెలీదు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లోకంలో నీ ప్రయాస అంతా కూడా కొంతసేపే, కొన్ని నిమిషాలే తప్ప అంతకుమించి లేదు. శాశ్వతమైనటువంటి సంతోషము, శాశ్వతమైనటువంటి ఆనందము, సమాధానము, నెమ్మది ఒక్కరి దగ్గర దొరుకుతుంది. అది యేసయ్య దగ్గర. అది నీవు పొందుకోవాలని ఆశపడితే ఏం చేయాలి? ఆయనను అనుసరించాలి, ఆయనతో పాటు నడవాలి, ఆయన వెనక నడవాలి. ఆయన చూపిన మార్గంలో నడిస్తే నీకు ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఇది లోక సంబంధంగా. ఆయనతో నడిస్తే ఏం దొరికిందో తెలుసా? ఆయనను అనుసరిస్తే శాశ్వతమైనటువంటి ఆనందము నీకు సొంతమైద్ది. శాశ్వతముగా జీవింపగలిగినటువంటి ధన్యత నీవు పొందుకుంటావు. మిమ్మల్ని అందరూ ఒక చిన్న ప్రశ్న అడగమంటారా? 100 రూపాయలు గొప్పవా, 1000 రూపాయలు గొప్పవా? 1000 రూపాయలు. నిజమేనా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. 100 రూపాయలు గొప్పదా, 1000 రూపాయలు గొప్పదా? 1000 రూపాయలు గొప్పది. అంతే కదా? ప్రతి మనిషి చెప్పేది ఏంటంటే 1000 రూపాయలు గొప్పదని ప్రతి మనిషి చెప్తాడు, కానీ 100 కాదని మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 100 రూపాయలని, 1000 రూపాయలని ఆధ్యాత్మికంగా ఆలోచించేద్దాం. ఒక మనిషి జీవితం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు? 70, 80. ఇంకా శక్తి కలిగిన వాడైతే, ఇంకా ఆరోగ్యపరంగా శ్రద్ధ కలిగి చక్కగా జీవించిన వాడైతే 100 తర్వాత సరే 110, లేదు 120 తర్వాత ఒకరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ 100 తర్వాత మొదలయ్యేటువంటి 1000 సంవత్సరాల జీవితము, 1000 సంవత్సరాలు అసంఖ్యాకముగా, అంటే ఇది చివరా, ఇది ఫుల్ స్టాప్ అని చెప్పలేనటువంటి సంవత్సర జీవితము, సంవత్సర కాలాల జీవితము ముందుందంటున్నాడు దేవుడు. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఎగ్జాక్ట్లీ దేనికోసం తెలుసా? 100 రూపాయల కోసమే ప్రయాస. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 1000 సంవత్సరాలు, అటుపై 1000, అటుపై 1000, దానికి అంతం లేదంట. అన్ని వందల వేల సంవత్సరాలు నిత్య జీవము. ఒక మాటలో చెప్పాలంటే శాశ్వత రాజ్యము. ఆ జీవితం కోసం ప్రయాసపడండి అంటే ఎంతమంది ప్రయాసపడుతున్నారు? నువ్వే చెప్పావు 100 గొప్పదా 1000 గొప్పదంటే 1000 గొప్పదన్నావు. కానీ నీ ప్రయాస, నీ ఆశ 100 కోసమే. ఆ 100 కూడా కంప్లీట్ కాదు, తెలియట్లేదు నీకు. ఇంకా 100 కూడా పరిపూర్ణం కాదు. ఈ దీపం ఎప్పుడు ఆరిపోయిద్దో ఎవరికి తెలీదు. ఎప్పుడు ఆరిపోయిద్దో తెలియనటువంటి ఈ దీపం కోసం ఎన్ని పాట్లు నువ్వు వెలిగించడానికి ప్రయత్నం చేస్తే వెలగట్లా. వెలగమని ఆజ్ఞిచ్చాడు కాబట్టి వెలుగుతుంది. అది జ్ఞానం అంటే. ఇక్కడేముందండి సంపద? యేసయ్య చెప్తున్నాడు కదా, పరలోకంలో దాచిపెట్టుకోమంటున్నాడు. అక్కడ ఎవరు దొంగిలించరంట, చెదలు పట్టవంట.
ఎవరు కూడా దానిని అపహరించడానికి అవకాశం లేదు. మరి పరలోక రాజ్యంలో నీ సంపద ఎంత? సంపత్ సంగతి దేవుడు ఎరుగు. అసలు వెళ్తామో లేదో కూడా తెలియదు కదా మనకి, అంతే కదా. సంపత్ తర్వాత విషయం, అసలు వెళ్తామో లేదో తెలియని జీవితం అయితే సంపద గురించి ఎందుకు మాట్లాడుకోవటం అంటారా? అంతే కదా. ఇక్కడ యేసే చెప్తున్నారు కదా, నన్ను అనుసరించాలని ఆశపడినవాడు కొన్ని కార్యాలు చేయాలంట. మొట్టమొదటి కార్యం ఏంటంటే తనను తాను త్యజించుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని అనుసరించాలని ఆశ కలిగి ఉంటే నీవు చేయవలసిన మొట్టమొదటి పని నిన్ను నీవు త్యజించుకోవాలి. చక్కటి ఉదాహరణ ఎవరయ్యానంటే పౌలు గారు. ఆయన అంటున్నారు కదా, జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు గారు ఒక ఉన్నతమైనటువంటి మాట చెప్పడం జరిగిందండి. జీవించినది నేను కాదంటే ప్రతి మనిషి కూడా దేనికోసం ప్రయాసపడతాడు తెలుసా? రికగ్నిషన్. ఒక వ్యక్తి ఇదిగో పలానా వాళ్ళు చేశారు అని మాట్లాడుకోవటానికి ఆశపడతారు. ఒకళ్ళు అలా మాట్లాడుకుంటే ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక వ్యక్తి అభినందించడం కొరకే, మెచ్చుకోవటం కొరకే, ఒక వ్యక్తి నీ గురించి గొప్ప చెప్పుకోవడం కోసమే మనం ఏదైనా చేస్తాం. ఇప్పుడు నేను ప్రసంగం చెప్తున్నా, నలుగురు వచ్చి అబ్బా ఫాదర్ బాగా చెప్పారంటే ఇంకా నేను ఉప్పొంగిపోనా? మనిషి యాటిట్యూడే అది, మనిషి తత్వమేమో అది. నేనే చెప్పాను, నేను చేశాను, నేనే చేయగలను, నేను అని చెప్పకుండా ఏ మనిషి ఉంటున్నాడా? ఎవరు లేరు. ప్రతి దాంట్లో కూడా నేను అని ఐడెంటిటీ, నిన్ను నువ్వు గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఎవరు గుర్తించాలి నిన్ను? మనుషులా, లోకమా? ఎవరు గుర్తించాలని ఆశపడుతున్నావు? యేసే అంటాడు కదా, ఒక చేత్తో చేసినటువంటి దానము ఎడం చేతికి తెలియకూడదంట. అసలు అర్థం కాని విషయం ఏంటంటే కుడి చేతికి ఎడం చేతికి ఎంత దూరం? దూరం నువ్వు పెడితే ఎంత వస్తుందేమో, మహా అయితే ఒక మీటర్ వస్తుందేమో, 2 మీటర్లు వస్తుంది. ఆ మీటర్ ఆ దూరం తీసేస్తే ఒకటైపోయింది. అంటే ఇప్పుడు చేసింది ఇక్కడ తెలియకూడదంట. ప్రపంచం ఎలా ఉందో తెలుసా? బయట ఒక ఫ్లెక్సీ లేకపోతే చిన్న చూపు అన్నట్లు, ఫ్లెక్సీ ఉంటేనే దేనికైనా వస్తాడు ఆయన, లేకపోతే రాడు. ఫ్లెక్సీ కనపడాలి. ఎలాగా? ఇదిగో 10 మందికి సహాయం చేశాడు, వెరీ గుడ్. చలివేంద్రం పెట్టాడు, అక్కడ నీళ్ల కన్నా ఈయన ఫోటో ఎక్కువ ఉంటుంది. గుడిసేమో చిన్నది, ఫ్లెక్సీ ఏమో బారెడు. గుర్తింపా? ఎవరు గుర్తించాలి నిన్ను? నీవు చేసేటువంటి దానము మర్మాయుతంగా చేయాలని దేవుడు చెప్తున్నాడు. కుడి చేతిది ఎడమ చేతి వరకు కూడా తెలియకూడదంట. కానీ నీవు ఎవరు గుర్తింపు కోరుకుంటున్నావు? కానీ యేసే అంటున్నాడు కదా, తనను తాను త్యజించుకుని వాడే మొదటిగా. అంటే నేను అనేటువంటి మాట కొట్టివేయబడాలి, నీ గుర్తింపు కొట్టివేయబడాలి. ఇష్టపడతావా? గుర్తింపు కొట్టివేయబడతాం అంటే ఏంటో తెలుసా అండి? ఉదాహరణకి నేను ఇంటికి వెళ్ళాలనుకున్నా, నిర్ణయం ఎవరు తీసుకుంటారు? నిర్ణయం ఎవరిది? నేనే తీసుకుంటా. అన్నం తినాలనుకుంటా, నిర్ణయం ఎవరిది? నాదే. ఏదైనా పని చేద్దాం అనుకుంటా, నిర్ణయం నాదే. ఏదైనా కొనాలనుకుంటా, నిర్ణయం నాదే. ఎందుకు? నిర్ణయించుకునేది నేను. ఇది నా జీవితం, నా ఇష్టం, నాకు నచ్చినట్లు చేసే అధికారం నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను అనేటువంటి మాట చెప్తా. కానీ పౌలు గారు అంటున్నారు కదా, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే పౌలు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేవుని బానిసగా మార్చబడ్డాడు.
దేవుని కొరకైన జీవితాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు పౌలు అనేటువంటి వ్యక్తి ఒక బానిస అయితే ఆయన యజమానుడు యేసయ్య. ఇప్పుడు ఈ బానిస అనేటువంటి పౌలు గారి గురించి నిర్ణయం ఎవరిది? ఆయన యజమానుడిది నిర్ణయం. ఏంటి? ఒక పని చేయాలి. ఎవరు చెప్తారు పని? ఇదిగో తన యజమానుడు పౌలు గారికి ఒక పని ఇచ్చాడు. అన్యులకు సువార్త ప్రకటించాలని ఒక పని చెప్పారు. పని చేశాడా చేయలేదా? చేశాడు. ఎందుకు? జీవించేది పౌలు గారు కాదు, నేను చెయ్యను అంటానికి. పౌలు గారికి నిర్ణయం లేదు. ఆయన జీవితాన్ని బట్టి ఆయనకు అధికారం లేదు. ఆయన ఇష్టం కాదు, ఆయనకు నచ్చింది చేయటానికి కాదు. సమస్తము కూడా తన యజమానుడైనటువంటి యేసయ్యదే నిర్ణయం. చూడండి, పౌలు గారు అంత మహాభక్తుడు చెప్పినటువంటి మాట, యేసయ్య నిర్ణయం నీదేనయ్యా, నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, చేయమంటే చేస్తా, ఇప్పుడు చనిపోమంటే చనిపోతా. అన్నిటికీ కూడా సిద్ధమవటమేనండి త్యజించుకోవటం అంటే. మొదటిగా చెప్పినట్లు తనను తాను, ఈ త్యజించుకోవటంలో మొదటిగా గుర్తింపును వదిలిపెట్టాలి, అధికారమునకు లోబడాలి. రెండవది మరలా త్యజించుకోవటం అంటే ఇంక దేన్ని త్యజించుకోవాలి? నీకు కలిగినది, నీది అనుకున్నది విడిచిపెట్టాలి. నీకేం కలిగి ఉన్నావు అంటే, నేను అంటాను కదా, మా అమ్మ మా నాన్న అంట, మా అన్నయ్య మా తమ్ముడు అంటాను, మా పిల్లలని చెప్తాను. అంటే ఈ కుటుంబం ఎవరిది? నాది. మా నాన్న కొంత ఆస్తి ఇచ్చాడు, ఈ ఆస్తి ఎవరిది? నాది. త్యజించుకోవటం అంటే నీది అన్నది ఏదైనా సరే వదిలిపెట్టాలి. నీది, నీకు అనుకున్నది ఏదైనా సరే విడిచిపెట్టాలి. అది వస్తువు కావచ్చు, అది స్థలం కావచ్చు, అది మనిషే కావచ్చు, నీవు మిక్కిలిగా ప్రేమించేటువంటి నీ ప్రేమే కావచ్చు, విడిచిపెట్టాలి అంతే. కారణం ఏంటో తెలుసా? నేను యేసయ్యను అనుసరించాలని ఆశపడ్డాను కాబట్టి దేనినైనా సరే త్యజించుటకు నేను సిద్ధపడ్డానని రుజువు చేసేటువంటి మార్గమే నాది, నాకున్నది అనేటువంటి దాన్ని విడిచిపెట్టడం. మొదటిగా నా గుర్తింపును వదిలిపెట్టాలి, అధికారమునకు లోబడాలి, నాది అన్నదానిని విడిచిపెట్టగలగాలి. విడిచిపెట్టుటలోనే నీవు దేవునికి అర్హమైనటువంటి విశ్వాసిగాను, దేవునికి అర్హమైనటువంటి ఆయన సేవకునిగాను, ఆయన బానిసగా పిలువబడతావు. ఒక చిన్న ప్రశ్న అడుగుదాం. అసలు యేసయ్యను అనుసరించడానికి ఆశ కలిగి ఉన్నావా? ఏం త్యజించావు యేసయ్య కోసం? ఏం త్యాగం చేయగలవు? 5 నిమిషాలు గుడికి ముందు రాగలవా? 5 నిమిషాలు ముందు రాగలవా? వచ్చిన అనుభవాలు ఎన్నున్నాయి నీకు? 5 నిమిషాలే. యేసయ్య దగ్గరికి 5 నిమిషాలు ముందు రాగలవా? ఎన్నిసార్లు వచ్చావు? సమాధానం ఏంటి? సమయం 5 నిమిషాలు ముందు రాలేనటువంటి మనము యేసయ్య నిజంగా అనుసరిస్తున్నామా? మనం మాట్లాడుకుంటేనండి యేసయ్య నిజంగా అనుసరిస్తున్నామో లేదో అనుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ వచ్చేస్తుంది, అనుమానం వచ్చేస్తుంది. అనుసరించటం అంటే నలుగురు చూసి బైబిల్ పట్టుకుంటే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పబట్టం కాదండి. మనసా వాచ కర్మణ నీ ఆశాంతము కూడా ఆయన రూపులోనికి మార్చబడాలి. మార్చబడటానికి నిన్ను నీవు ఆయనతోటి, ఆయన కోసం త్యజించుకోవాలి. త్యజించుకుంటే బహుమానము ఉన్నతము. మనము ఆలోచించేద్దాం. పౌలు గారి వలె మనలను మనం త్యజించుకొని యేసయ్యను అనుసరించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్.